ఎప్పటి మాట? సుమారు 45-46 సంవత్సరాల క్రితం. అప్పుడు బ్యాచులర్గా ఉన్న మా వారు అస్సాంలో ఉద్యోగ నిమిత్తం వెళ్తుంటే అక్కడ తినడానికి ఏం దొరుకుతాయో, ఎలాంటివి ఉంటాయో అని మా అత్తగారు పచ్చిమిరపకాయలు, కరివేపాకుతో సహా పచ్చి లేకుండా పోపు వేయించేసి దాంట్లో ఉప్మా రవ్వను వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత వీసెడు డబ్బాలో పోసి ఇచ్చేవారటండి. కావలసినప్పుడు ఒక గుప్పెడు తీసుకొని సలసలలాడుతున్న నీరు పోసి మూత పెట్టుకుంటే ఉప్మా అయిపోయేదట. అస్సాంలో అమ్మ వంట ఫీలింగ్ ఆయనకు వచ్చేసేదట. పెళ్ళైన తర్వాత ఈ విషయం నాకు చెప్తే ఫ్రెష్గా 2-3 నిమిషాల్లో అయిపోయే దానికి ఇంత హడావిడి ఎందుకు అనిపించింది నాకు. అప్పటి వయసు, ఓపిక అలాంటివి. అదే ఇప్పుడు ఈ వయసులో భలే ఐడియా అనిపిస్తుంది. ఒకసారి ఓపిక చేసుకుని ఉప్మా పౌడరు, దోశల పౌడరు, పెసరట్టు పౌడరు చేసి డబ్బాల్లో పోసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకుని పెనం మీద పోసుకుని రుచిలో ఏమాత్రం తేడా లేకుండా ఎంచక్కా తినేయచ్చు. ఎంత కావాలో అంతే కలుపుకుంటే మిగిలిపోతుందని, వేస్ట్ అయిపోతుందని కూడా ఉండదండి. చూసారుగా పెసరట్టు పౌడర్ను ఎలా చేసుకున్నానో. 1 కప్పు కొలత పెసలకి 1/2 కప్పు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యము కలిపి శుభ్రంగా కడిగేసుకుని ఫ్యాన్ కింద ఒక కాటన్ గుడ్డపై పూర్తిగా తడి ఆరేదాకా, అంటే సుమారు గంటన్నర ఆరనిచ్చేసి ఇంకా తడి ఉందని అనుమానం ఉంటే 2 నిమిషాలు రంగు మాడకుండా సన్నని సెగ మీద డ్రై రోస్ట్ చేసేసుకుని చల్లారనిచ్చి తగినంత ఉప్పు కూడా చేర్చి మిక్సీలో మెత్తగా ఆడేసుకుని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నానండి. కావలసినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెసర పౌడర్లో 1 కప్పు నీరు పోసి బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టుకున్నాను. పెసలకు మినుముల జిగురు, బియ్యం కరకర తోడయ్యి పెసరట్టు ఘుమఘుమలాడిపోతూ ఎంతో బాగా వస్తుందండి. ఎవరి టేస్ట్కి సరిపడ వారు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి వేసుకోవచ్చండి. పెసరట్టు తినాలి అని ఎప్పుడు అనిపించినా 10 నిమిషాల్లో పెసరట్టు రెడీ అండి.